ప్రభునేసు నామములో వందనములు. అందరికీ శుభోదయం. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు మత్తయి సువార్త 24వ అధ్యాయం 45వ వచనం నుండి 51వ వచనాలలో క్రీస్తు ప్రభువారు పలికిన మాటలు ధ్యానించుకుందాం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగు చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యవదాస్తి మీద వానిని ఉంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో కూడా తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేసుద కూడా వానికి పాలు నియమించను. అక్కడ ఏడుపుండు పండు కొరుగుటయో ఉండును. ప్రియ దేవునికి బిడలారా, ఈ ఉదయకాశములో యేసయ్య వారు చెప్పిన విలువైన మాటల్లో ఆంతర్యాన్ని మనము నేర్చుకుందాం. ప్రతి మనిషికి దేవుడు ఏర్పరచుకొని వారికి తన పని నియమించి ఉన్నాడు. సేవకులకైతే సేవ చేసే పని, పరిచారకులైతే పరిచర్య చేసే పని, విశ్వాసులైతే వారు తగినటువంటి మాదిరికమైన జీవితం గూర్చిన పని, ప్రతి ఒక్కరికి ఆయన పని నియమించాడు. ఆయనకున్న సంకల్పం ఏమిటంటే వారి ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టేటటువంటి మంచివారుగా అందరూ ఉండాలి. తన ఇంటివారు అనే మాట మనం చూసినప్పుడు దేవుని మందిరానికి వచ్చుచూ పోవచ్చు తన యందు భయభక్తి కలిగిన తన ప్రజలు, తన ఇంటి వారు, దేవుని ఇంటిని గూర్చిన ఆసక్తి యేసు ప్రభువారు గత దినాల్లో తెలియజేశారు. అక్కడ వ్యాపారం జరగకూడదు, అన్యక్రాంతం జరగకూడదు. ఆ స్థలము దేవునికి ప్రార్థన మందిరం కనుక ప్రార్థన జరగాలి. ప్రియ దేవునిక ప్రజలారా, దేవుని ప్రియ బిడలారా, యేసు ప్రభును నమ్మిన తర్వాత యేసయ్య రాకడ సమీపిస్తుంది. కానీ మీ స్థితి ఎలా ఉంది? తగిన సమయంలో దేవుని ఇంటిలో పనిచేసేవారుగా ఉన్నారా? స్వార్థం కొరకు మీకు ఏదో కోరిక ఉంటే ప్రభు మందిరానికి వస్తారు, కోరుకుంటారు, అది దొరికిపోతే ప్రభుకు విడిచిపెడతారు. అలాంటి స్థితిలో ఉన్నారా? దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుందంటే దేవుడు నియమించిన దేవుని ప్రజలు తన ఇంటిలో ఉన్న అందరికీ తృప్తినివ్వాలి, వారు పని చేయాలి. చక్కని ఆరాధనలో ఒకవేళ దేవుడు మీకు ఇచ్చిన ఆధిక్యత పాటలు పాడుట అయితే, ఆయించుట అయితే, పరిచర్య ధర్మము జరుపుట అయితే నమ్మకంగా ఆయన వచ్చే వరకు చేయాలి. కానీ వేషధారణ జీవితము జీవించకూడదు. దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైన జీవితాలు ఎప్పటికీ కూడాను మీరు జీవించకూడదు. దేవుని యొక్క ప్రియమైన బిడలారా, ఈ దాసుడైతే నమ్మకంగా ఉంటాడు. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు తన జీవిత విధానాలు నమ్మకంగా ఉంచుకున్నవాడు. తగిన సమయంలో తన ఇంటి వారికి అన్నము పెట్టువాడై ఉండాలి. అనగా పరిచర్య కూడా నీకు సంఘము నుంచి ఏదో ఇస్తే నేను చేస్తాను అని జీతగాండ్రులాగా నువ్వు పని చేయకూడదు. ఎవరు నిన్ను ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు బహుమానం వచ్చేది, జీవకిరీటం ఇచ్చేది దేవుడు. దేవుని వాక్యానుసారంగా విశ్వాసులు జీవించాలి. వారికి తగినటువంటి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. సేవకుడైతే దేవుని యొక్క మందిర పరిచర్య నువ్వు నమ్మకంగా చేయాలి. ఇక్కడ ఎవరు ఏదో ఇస్తే చేస్తాను అనే భావన మనుషులు ఎప్పటికీ కూడాను పెట్టుకోకూడదు. నీ నమ్మకత్వాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీ పని నువ్వు కొనసాగించాలి.
ఏ సమయంలో నీ సంఘానికి ఎటువంటి ఆహారం ద్వారా పోషించాలో ఆ విషయంలో నీకు నమ్మకత్వం ఉండాలి. సరిగ్గా ప్రజలు స్పందించటలేదు అని, ఆదరించటలేదని, సహకరించటలేదని ఎప్పుడునూ విరక్తి కాకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. చాలామంది దైవజనులైతే ఈరోజు సంఘాలు పోషించట్లేదని, రాబడి రావట్లేదని సంఘాలను విడిచిపెట్టి వ్యాపారాల్లోనికి వెళ్ళిపోతున్నారు. నా ప్రియ దైవజనులారా, ఒకరోజు ప్రభు లెక్కపు చెప్పినప్పుడు దేవుని ఎదుట మన లెక్క సరిగ్గా లేకపోతే మనము ప్రభు చేత విడువబడతాం. ఈ వాక్యములో చాలా అద్భుతమైన విషయం యేసు ప్రభువారు మనకు వివరిస్తున్నారు. ఏ దాసుడైతే తగిన సమయంలో అన్నము పెడుతూ ఉదయము సాయంకాలము తన ప్రజల గురించి ఎటువంటి పరిస్థితులైనా సమయమందును అసమయమందును అని అపోస్తలుడైన పౌలు అంటాడు. దేవునికి వాక్యం బోధించుట విషయంలో ఎప్పుడు వెనకంజు వేయకూడదు. గౌరవించినా గౌరవించకపోయినా ప్రభు నీ నోట పలికిన మాటలు, ప్రభు నీ నోట ఉంచిన మాటలు చెప్పు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు కదా. ఏ పని నీకు ఆయన అప్పగించి ఉన్నాడో నమ్మకంగా ఉండు, ఆ పనిను జరిగించు. నువ్వు ఆ పని విషయంలో అశ్రద్ధ చూపించవద్దు. కొన్నిసార్లు భారంగా ప్రార్థన చేసి నీ కుటుంబం రక్షించబడాలని వారికి వాక్యం చెప్పి, సాక్ష్యం చెప్పి వారి కొరకు ఎంతో కన్నీళ్ళు పెడుతూ ఉంటావు. ఒకవేళ వారు స్పందించకపోతే వీరి కొరకు నేను ఎందుకు ఇంతగా బాధపడుతున్నాను అని బాధపడుతూ ఉంటావు. కాదు, ప్రభు దగ్గర నుంచి నీకు బహుమానం వచ్చే వరకు ఆయన అప్పగించిన పనిను నిర్వహించక తప్పదు. వారి కొరకు ప్రార్థించాలి, వారికి దేవుని మాటలు చెప్తూ ఉండాలి. వారు వినినా వినకపోయినా నీ బాధ్యత వారిని ప్రభు రక్షణను నడిపించడానికి, ఆ ఆత్మ రక్షించాలన్న దాహం నీ గుండెలో ఉండాలి. రైతుడు విత్తనాలు వేసినప్పుడు, ఆ విత్తనాలు మొలకెత్తినప్పుడు ఆయన దానిని సంరక్షించడానికి ఆయన ఎంతో ఆశతో నీళ్లను మళ్లించి, ఎరువులను వేయించి, ఎన్నో విధాలుగా పంట పండించడానికి ఆహారనిశగా కృషి చేస్తాడు కదా. మరి దేవుని విషయంలో నువ్వు ఏ విధంగా నీ కుటుంబం రక్షణ కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు, నీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఆర్నిశగా ఎంత పని చేస్తున్నావు? తగిన వేళ అన్నం పెట్టే వ్యక్తి ఎవరు అంటే, కుటుంబంలో ఎవరు ఆకలితో ఉండకూడదు, ఎవరు కూడా విరక్తిగా ఉండకూడదు, కృంగిపోకూడదు. దైవ సేవకులారా, దేవుని ప్రియ బిడ్డలారా, తగిన వేళ అన్నము పెట్టుట అనగా దేవుని యొక్క వాక్యము బోధించుట, దేవుని సాక్షిగా జీవించుట, అందరి కొరకు అన్ని వేళలా ప్రార్థించే వ్యక్తి. లోకము ఆ వ్యక్తిని పట్టించుకోకపోవచ్చు, లోకము ఆ వ్యక్తిని రికగ్నైజింగ్ చేయకపోవచ్చు, అని ప్రభు అంటున్నాడు కదా. ఆ తగిన కాలమందు అన్నం పెట్టేటటువంటి ఆ దాసుడును ప్రభు వచ్చినప్పుడు కనుగొంటే ఆయన రాకడలో నీ ప్రయాస వ్యర్థం కాదు. ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు ఇలా మంచి పని చేసే దాసును ఆయన కనుగొన్నప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన తన యావదాస్తి మీద అతనిని హెచ్చిస్తాడు, యావదాస్తి మీద అతన్ని నియమిస్తాడు, ఎంతో అద్భుతమైన ఆధిక్యత ఇస్తాడని చెప్పి ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. అవునండి, తను అద్భుతమైన దీవెనతో ఆ దాసునికి దీవించి క్షమాభివృద్ధి పరచడానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒకవేళ గనుక తగిన సమయంలో మనము అన్నం పెట్టే విషయంలో, తగిన సమయంలో మన దేవుని యొక్క ప్రజలకు సేవ చేసే విషయంలో నిర్లక్ష్యము చేస్తే, మన తోటి వారితో వివాదంగా, తోటి వారితో గొడవ పడుతూ, ఒకరి గురించి ఒకరికి చాడీలు చెప్తూ, ఒకరితో ఒకరు లేనిపోని మాటలు పలుకుతూ మాట్లాడితే, ఒకరి గురించి ఒకరు గొడవ పడుతూ జీవిస్తే, ఆ సమయంలో ప్రభు రాకడైందనుకోండి, నీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోడు, నీ భక్తి ఆయన గుర్తు తెచ్చుకోడు. ఎందుకంటే ఆయన రాకడలో నువ్వు నీ ఇంటి దేవుడు నీకు నియమించిన దేవుని సంఘములో ఎలా ఉన్నావో అది మాత్రమే ఆయన తీసుకుంటాడు, పరిగణలోనికి తీసుకుంటాడు.
నా ప్రియ సోదరి సహోదరుడా, నీ యొక్క తోటి వారితో మంచిగా ఉన్నావా, చెడుగా ఉన్నావా? నీ దృష్టికి నీవే బుద్ధిమంతుడుగా, నీతిమంతురాలుగా అనుకుంటూ తోటి వారి పట్ల గనుక నిర్లక్ష్యత చూపించి వారు మంచివారు కాదనే భావన నీ హృదయాంతరంగంలో కలిగి గనుక జీవిస్తున్నట్లయితే, నీ యజమానుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పరిస్థితిని చూచి ఆయన ఎంతగా బాధపడతాడంటే, వాక్యం చెప్తుంది, అలా నిర్లక్ష్యము కలిగి జీవిస్తున్న వ్యక్తిని ఆయన చంపి, నిర్లక్ష్యము కలిగిన వ్యక్తిని ఆయన ఎంతగానో పనిష్మెంట్ ఇచ్చి దేవుని సన్నిధి నుంచి తోలివేస్తాడు. దైవ రాజ్యానికి ఆ వ్యక్తి దూరం అవుతాడు. దైవ సన్నిధిని ఆయన కోల్పోతాడు. ఏడుపును, బండు కొరుకుటయు, భయంకర నరకాగ్నిలో పడి భయంకరమైనటువంటి దురవస్థ పాలవడం అనేది ఖాయం. కనుక ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితానికి ప్రభు ఒక హెచ్చరికలాగా ఈ వాక్యమును మనకు తెలియచేస్తున్నాడు. ఎలా ఉన్నారు? ఆత్మీయంగా మీ జీవితాలు ఇతరులకు మేలుకరంగా ఉన్నారా? ఆహారము పెట్టేవారుగా ఉన్నారా? ఆదరించే వ్యక్తులుగా ఉన్నారా? మీ జీవితం ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారా? లేక మీ ద్వారా, మీ మాట ద్వారా, మీ క్రియ ద్వారా గాయపరచబడుతున్నారా? అనేక మంది ఈరోజు వేదన అనుభవిస్తున్నారా? దుఃఖం అనుభవిస్తున్నారా? అలాంటి పరిస్థితులు కనుక మీరు ఎదుర్కొంటున్నట్లయితే జాగ్రత్త. ప్రభు మెచ్చుకునేటటువంటి దాసుడే ధన్యుడు. కానీ ఎవరి మట్టుకు వారే మెచ్చుకున్నటువంటి వారు దేవుని దృష్టికి యోగ్యులు ఎలా అవుతారు? దేవుడు మెచ్చుకోవాలంటే అనేక మంది నువ్వు చేసే పనికి మెచ్చుకోరు. క్రీస్తు నిమిత్తము జీవించినప్పుడు అనేక మంది నిన్ను దూషిస్తారు. యేసయ్య మారు కొండల మీద కూర్చొని ఆయన ఒక సందేశం ఇచ్చాడు కదా, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు అలా పలికినప్పుడే మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, లోకంలో నలుగురు నేను మెచ్చుకోవాలని కొనిపెడుతున్నావా? దేవుడు మెచ్చుకున్నవాడే ధన్యుడు, కానీ లోకం మెచ్చుకున్నవాడు ధన్యుడు కాలేడు. లోకంలో మెచ్చుకోవాలి, లోకస్తులు మెచ్చుకోవాలంటే వారికి నచ్చిన వారుగా ఉండాలి. లోకము నిన్ను తిట్టుకుంటుందంటే నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావు. నువ్వు ఎవరికి లొంగక, లోబడక, దేవుని దృష్టికి యథార్థంగా జీవించినప్పుడు లోకము దేవుని కొరకు ప్రత్యేకించబడి జీవిస్తున్న వారికి లోకము ఎన్నడూను కూడా మెచ్చుకోదు. ఆవశ్యకంగా ద్వేషించి వారిని అసహించుకుంటూ వారి మీద నేరారోపణ చేస్తుంది. అలాంటి నేర స్థాపన పొందిన వ్యక్తిగా ఉన్నావా? ధన్యుడు వినువు, ధన్యురాలు వినువు. దేవుని సన్నిధిలో ఆయన మెచ్చుకునే దాసుడుగా, దాసురాలుగా ఉండు. ఎవరు విన్నా వినకపోయినా, ఎవరు మెచ్చినా మెచ్చకపోయినా, ప్రభు ఇంటి వారిలో నువ్వు మంచి వ్యక్తిగా తగిన వేళ అన్నం పెడుతూ, అనగా ఆహారము, వాక్యము చెప్తూ, ప్రార్థిస్తూ, సమాధానం వెతుకుతూ జీవించే వ్యక్తిగా ఉంటే ప్రభు రాకడలో నువ్వు బహుమానం అందుకొని ప్రభు రాజ్యంలో ఆయనతో కలిసి జీవించే భాగ్యవంతుడు కాగలవు. తలనుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాశంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలయ్యా. ప్రభా, ఎంతో నమ్మదగిన దేవుడవు మీరు, కృపామయుడైన దేవుడవు మీరు. రండి, మీ మాటల ద్వారా మమ్మను బ్రతికించండి. ప్రభా, మేము తగిన వేళ అన్నం పెట్టే మంచి దాసుడుగా ఉండే భాగ్యమునివ్వండి. మా తోటి వారితోనేమి, కుటుంబంలోనేమి, సంఘంలోనేమి, ప్రతి స్థలములో మీ కొరకు మేము యథార్థవంతులుగా ఉండి వాక్యం ద్వారానేమి, ప్రార్థన ద్వారానేమి మీకే మహిమ తెచ్చే భాగ్యవంతులుగా మమ్మను దీవించండి. ప్రభువా, నేను మా తోటి వారితో విరుద్ధ భావముతో మా మట్టుకు మేమే గొప్పవారమని మెప్పించుకుంటూ జీవించే స్థితి మాకు వద్దయ్యా. మీరు మెచ్చుకునే జీవితం మాకు కావాలయ్యా. ఈ దినము ఈ వాక్యము ప్రతి జీవితాల్లో నూతనమైన అభ్యుదయం కలగచేసి ప్రతి జీవితాల్లో ఒక నూతనమైన స్థితిలోనికి నడిపించి మీ రాకడలో ఎత్తబడుచు మీ యొక్క బహుమానం అందుకునే దిశలో ప్రతి బిడ్డలకు సంసిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.